ఈ కొన్ని నిజాలు మీరు తెలుసుకుంటే మీకు బిజినెస్ పై ఉన్న ఒపీనియన్ ఆర్ మిత్ మారే అవకాశం ఉంది. ట్రస్ట్ మీ, మీరు బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఈ 5 టిప్స్ని ఫాలో అయితే సరిపోతుంది. హాయ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవినాష్ డిస్కనెక్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. సో మనందరికీ కామన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఏ పర్సన్ అయినా సరే ఆ బ్యారియర్స్ని బ్రేక్ చేసి ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనుకుంటారు. ఒక ఓన్గా ఎంటర్ప్రైజెస్ని స్టార్ట్ చేయడం, ఒక బిజినెస్ని స్టార్ట్ చేయడం, సొంతగా తను ఎదగాలనుకుంటారు. సో ఈ యొక్క వేలో చాలామంది మిస్గైడింగ్ అవ్వచ్చు, లేక బిజినెస్ మీద ఉన్న రాంగ్ ఒపీనియన్ వల్ల మధ్యలో ఆపేస్తారు. సో ఒక బిజినెస్ అనేది కొన్ని సెట్ ఆఫ్ ఆప్షన్స్తో అనేది మనం ముందుకు వెళ్ళాలి. సో ఏమీ తెలియకుండా బ్లైండ్గా ముందుకు వెళ్ళిపోతే ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు మిడిల్ క్లాస్ అయ్యి ఉండి మీరు కానీ బిజినెస్లో ఫెయిల్ అయితే ట్రస్ట్ మీ జనరేషన్ వరకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఈరోజు ఆ 5 టిప్స్ ఏంటో తెలుసుకుందాం. క్లియర్ విజన్. ఏ బిజినెస్ మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్నా సరే క్లియర్ విజన్తో ముందుకు వెళ్ళాలి. క్లియర్ విజన్ లేకుండా బిజినెస్లో వెళ్తే బ్రేక్స్ పడిపోతాయి. ఎందుకంటే ఈరోజు మీరు ఏం చేద్దాం అనుకునేది 1 మంత్ బ్యాకే మీరు రాసి పెట్టుకోవాలి. మీ కంపెనీ అనేది ఈ రోజు నుంచి ఒక 10 ఇయర్స్ తర్వాత, ఒక 5 ఇయర్స్ తర్వాత, అంతేందుకు ఒక 1 ఇయర్ తర్వాత ఎక్కడ పెట్టాలి, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని విజనరీగా మీరు ఆలోచించాలి. ఎగ్జాంపుల్గా చూసుకుంటే మీ కంపెనీ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసిన కంపెనీ నెక్స్ట్ 1 మంత్లో ఎన్ని ప్రొడక్ట్స్ని సేల్ చేయాలి, ఎన్ని కస్టమర్తో ఇంటరాక్ట్ అవ్వాలి, ఎన్ని ల్యాక్స్ ఆఫ్ మనీని టర్న్ ఓవర్ కింద మీరు చేసుకోవాలి. సో ప్రతిదీ విజన్గా మీరు పెట్టుకొని ఆ టార్గెట్ వైపు రోజు రోజుకి మూవ్ అవుతూ ఉండాలి. బట్ ఆ విజనే మీకు లేకపోతే ఈరోజు ఏం చేస్తారు, రేపు ఏం చేస్తారు, ఎల్లుండి ఏం చేస్తారు. సో ఏదైనా విజన్తోనే ముందుకు వెళ్ళాలి. విజన్తో ముందుకు వెళ్ళినప్పుడు మనకి ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేస్తుంటే బట్ డేరింగ్ అండ్ మనకి కొంచెం ఎనర్జెటిక్గా మూవ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఒక టార్గెట్ ఉంది, ఒక విజన్ ఉంది. జనరల్గా నేను ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి, ఆ విజన్ నేను రీచ్ అవ్వాలని చెప్పి. సో ఎగ్జాంపుల్గా 2 months బ్యాక్ మన ఛానల్లోనే ఒక వీడియో తీసాం, డైరీ ఫార్మింగ్ అని. సో ఆ పర్సన్ ప్రేమ్ అనే ఒక బ్రదర్ సాఫ్ట్వేర్ జాబ్ని వదిలేసి వచ్చి పౌల్ట్రీ ఫామ్ని స్టార్ట్ చేశారు. పౌల్ట్రీ ఫామ్లో అతను ఫెయిల్ అయ్యారు బికాజ్ హీఈస్ ల్యాక్ ఆఫ్ విజన్. బట్ ఎప్పుడైతే అతను డైరీ ఫామ్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నారో తన విజన్ ఏంటి, నేను స్టార్ట్ చేస్తున్న డైరీ ఫామ్ అనేది నేను తెచ్చే పాలు, నేను తీసే పాలని ఎటువంటి పాల కేంద్రాలకి అమ్మడం, లైక్ విశాఖ డైరీ అవ్వచ్చు, హెరిటేజ్ అవ్వచ్చు, ఇలాంటి పాల కేంద్రాలకు అమ్ముకుంటా ఈ థాట్ దట్ తనే ఒక బ్రాండ్ని తయారు చేసి డైరెక్ట్ కస్టమర్కి సేల్ చేద్దాం. విజన్ ఉంది, మంత్కి ఇన్ని లీటర్ల పాలు సేల్ చేయాలి, ఒకళ్ళు మిగిలిపోయిన పాలని మనం ఇలా కన్వర్ట్ పెరుగు కింద లేక బై ప్రోడక్ట్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలని చెప్పి ఆ విజన్ని మైండ్లో పెట్టుకొని ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు ఆయన సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఆయనకు ఒక విజన్ ఉంది, రేపు ఏం చేయాలో ఎల్లుండి ఏం చేయాలో అనేది ఆయనకు అతని విజన్ ఉంది. అంటే విజన్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలుస్తుంది. సో నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు నార్మల్గా మనకు బాగా మన ఇండియాలో తెలిసిన పేరెంట్ కంపెనీ పేరులోనే టాటా అంటే మనకి ఎంత గుర్తొచ్చేది, ట్రస్ట్, క్వాలిటీ. సో వీళ్ళకి ఆ విజన్ ఉంది. ఎప్పుడైతే వీళ్ళు కంపెనీని మొదలు పెట్టారో ఆ విజన్తో స్టార్ట్ అవ్వరు. మేము ఇండియాలో ప్రతి ఒక్కరికి క్వాలిటీ ఇవ్వాలి, ట్రస్ట్ ఇవ్వాలి. టాటా గ్రూప్స్ అనేది ఇంత పెద్ద ఇండియాలో ఎంపైర్ అవ్వడానికి మెయిన్ కారణం వాళ్ళ విజన్. ఇలాగ రిలయన్స్ అవ్వచ్చు, లేక ఏ కంపెనీస్ అయినా ఇండియాస్లోని ఒక విజన్తోనే ముందుకు వెళ్ళి సక్సెస్ అవ్వరు. సో మీరు ఒక టాప్ కంపెనీని కాదు, మీరు ఒక చిన్న బిజినెస్ని స్టార్ట్ చేసినా సరే ఒక విజన్తో ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా ఈజీగా కన్ఫామ్గా సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోకండి. విజన్ లేకుండా ఏ బిజినెస్ని స్టార్ట్ చేయకండి. ముఖ్యంగా ఎవడో ఏదో చెప్పడని చెప్పి అస్సలు స్టార్ట్ చేయకండి. మీరు ఒక విజన్, ఆ విజన్ని మీరు ప్రాపర్గా మీరు రాసి పెట్టుకొని ఇది కరెక్ట్గా అవుతుందో లేదో రీసెర్చ్ చేసి మరి ముందుకు వెళ్ళండి. సెకండ్ వచ్చేసరికి సాల్వ్ ఏ రియల్ ప్రాబ్లం. జనరల్గా ఇండియాలో ఏ బిజినెస్ అయినా సరే ప్రాబ్లమ్ సాల్వింగ్తోనే ముందుకు వస్తాయి. ఎందుకంటే ఒక రియల్ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయగలిగితే మీకు కస్టమర్స్ అక్కడే ఉంటారు, మీరు ఎక్కడికి పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఎగ్జిస్టింగ్ ఉన్న కస్టమర్కి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి వాళ్ళనే మీ కస్టమర్స్ కింద మార్చుకోవాలి. సో దీన్ని కూడా పెద్ద కాకుండా సింపుల్గా తెలుసుకుందాం. జనరల్గా మన ఊరు, సో మన విలేజ్ వచ్చేసి
ఒక టైర్ 2 సిటీ అవ్వచ్చు, టైర్ 3 సిటీ అవ్వచ్చు. ఒక విలేజ్ తీసుకొని మీరు ఉంటున్న విలేజ్లోనే జనరల్గా ఒక 500 మంది ఫ్యామిలీస్ ఉంటారు. బట్ మీకు మీ ఏరియాలో ప్రాపర్గా మీ ఏరియాలో ఒక చికెన్ షాప్ లేకపోవచ్చు, ఒక బేకరీ లేకపోవచ్చు, లేక ఒక మంచి ఫ్రూట్ సెల్లర్ లేకపోవచ్చు. అంటే బేసిక్ థింగ్స్ లేకపోవడం వల్ల మీరు మీ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో తెచ్చుకోవడం వల్ల వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది, పెట్రోల్ వేస్ట్ అవుతుంది, జర్నీ ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. సో వాళ్ళకి ప్రాబ్లం ఉంది, మీరు ఫేస్ చేస్తూ ఉంటారు ప్రాబ్లం. ఎందుకంటే మీకు కావాల్సినప్పుడు మీరు అంత దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మీరే ఆ యూజ్ ఏటుందో, ఆ ప్రాబ్లం ఏటుందో ఆ ఊర్లో కాకుండా మీ ఊర్లో స్టార్ట్ చేస్తే ఈ ఊరందరికీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినట్టు ఉంటుంది, మీరు కూడా ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. సో జనరల్గా చిన్నగా మొదలు పెట్టాలన్నప్పుడు ఆ విధంగా ఆలోచించండి. మీ ఊరు, మీ చుట్టుపక్కల ఊర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ ప్రాబ్లం వల్ల మీరు ఎఫెక్ట్ అవుతున్నారు, ఆ ప్రాబ్లమ్ని చూసి ఆ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయగలిగితే అదే మీ బిజినెస్ ఎంపైర్. సో ఇంకో స్టెప్లో చూసుకుందాం. మీ ఊర్లో చాలా టిఫిన్ షాప్స్ ఉన్నాయి, ఒక 10 టిఫిన్ షాప్స్ ఉన్నాయి. బట్ ఏ టిఫిన్ షాప్లోని కూడా క్వాంటిటీ బాగాలేదు, క్వాలిటీ ఆఫ్ టిఫిన్ బాగాలేదు, కాస్ట్ కూడా సరిగ్గా లేదు. సో మీరు ఒక మంచి టిఫిన్ షాప్ని స్టార్ట్ చేసి మంచి క్వాలిటీ, ప్రాపర్ క్వాంటిటీ, రీజనబుల్ కాస్ట్లో మీరు కానీ షాప్ పెట్టగలిగితే మీరు అక్కడ ఎన్ని మంది ఉన్నా సరే మీ కస్టమర్ బేస్ అనేది ఆల్రెడీ ఉంది. ఎందుకంటే నాకే కావచ్చు, ఎవరికైనా సరే క్వాలిటీ టిఫిన్ కావాలి. ఎందుకంటే మనం అందరం కరోనా తర్వాత హెల్త్ హైజీనిక్గా మారాం. సో ఈ విధంగా చూసుకుంటే మీరు క్వాలిటీ అనేది ఇవ్వగలిగితే ఈ విషయం టిఫిన్ షాప్ అనే కాదు, రెస్టారెంట్ అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు, ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా మీరు ప్రాపర్గా క్వాలిటీ ఇవ్వగలిగితే మీకు అక్కడ బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఎందుకంటే మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు. డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళకి దొరకట్లేదు. దొరకని దాన్ని మీరు వాళ్ళకి అందుబాటులోకి తేగలిగిందే ఒక బిజినెస్ ఎంపైర్. సో ఆ విధంగా కూడా మీరు ఆలోచించండి. అర్థమైందా? సో మీరు లేనిది పెట్టవచ్చు, ఉన్నదానిలోనే ప్రాబ్లమ్స్ని వెతికి ఆ విధంగా కూడా పెట్టవచ్చు. అర్థమైందా? లేనిది కూడా స్టార్ట్ చేయవచ్చు, ఉన్న దాంట్లో ప్రాబ్లమ్స్ని వెతికి ఆ విధంగా కూడా మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఈ విధంగా మీరు ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి మీరు ఒక బిజినెస్ని స్టార్ట్ చేయగలిగితే కన్ఫామ్గా సక్సెస్ అవుతారు. ఎందుకంటే మీకు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అక్కడే ఉన్నారు, నీడ్ ఉంది, దానికి అవసరం ఉంది, నీడ్ ఉంది. సో మీరు కూడా ఆ విధంగానే ఆలోచించండి. సో ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయండి, దాన్ని సాల్వ్ చేయండి, బిజినెస్ని స్టార్ట్ చేయండి. టిప్ నెంబర్ 3, పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. సో మన జనరేషన్ ఉన్న వాళ్ళకి పేషెన్స్ అనేది చాలా తక్కువ. కన్సిస్టెన్సీ గురించి మాట్లాడితే మ్యాక్సిమం అందరికీ ఉండదు. సో ఈ విధంగా చూసుకుంటే బిజినెస్లో మనకి మెయిన్గా కావాల్సింది ఈ రెండే. ఎప్పుడైతే నీ కన్సిస్టెంట్గా నీ బిజినెస్ ఐడియాని నువ్వు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే, రోజు డెవలప్ చేయగలిగితే నువ్వు ప్రాపర్గా విన్ అవుతావు. అండ్ పేషెన్స్ ఉండాలి మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చేయగలమని నమ్మకం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈరోజు డబ్బులు పెట్టేస్తే బిజినెస్ స్టార్ట్ చేస్తే రేపు 1 కోటి రూపాయలు అయిపోద్ది, 100 కోట్లు అయిపోద్ది, రేపు పొద్దున్న కార్లు, బంగారు ఇల్లులు అంటే అవన్నీ కళ్ళలోనే బాగుంటాయి, ఫ్యాన్సీ వర్డ్లు అయ్యే ఉంటాయి. బట్ రియాలిటీలోకి వచ్చేసరికి ఎంత పెద్ద స్టార్టప్ ఓనర్ అయినా సరే, బిజినెస్ ఓనర్ అయినా సరే స్టార్టింగ్లో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సిందే, కన్సిస్టెంట్గా వర్క్ చేయాల్సిందే, ఆ బిజినెస్ని డెవలప్ చేయాల్సిందే. మీరు పేషెన్సీగా ఉండాలి. సో నేను ఒక 10 ఇంటర్వ్యూలు చేసి ఉంటాను. జనరల్గా ఒక బిజినెస్ ఓనర్స్తో ఒక 10 మందితో మాట్లాడుతూ ఉంటాను. సో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే విత్ ఇన్ డేస్లో సక్సెస్ అయిపోవు, విత్ ఇన్ మంత్స్లో సక్సెస్ అయిపోవు, ఇట్ టేక్ ఇయర్స్ ఆఫ్ టైమ్ అండ్ హార్డ్ వర్క్. పెట్టాల్సిందే, కుర్చీలో కూర్చొని పని చెప్పేద్దాం చేసేద్దామంటే వర్కౌట్ అవ్వదు. మనం కష్టపడి ఓనర్ అనేవాడే ఉండి పర్టికులర్గా ఆ ఫీల్డ్లో ఉండి వర్క్ చేయాల్సి ఉంటుంది, చేయించాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. హార్డ్ వర్క్ ఈజ్ ద కీ. ఎంత కన్సిస్టెంట్గా మీరు వర్క్ చేయగలిగితే మీరు అంత ఈజీగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంత ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఆ విధంగా థింక్ చేయండి, ముందుకు వెళ్ళండి. సో ఈజీగా అనేది ఏది రాదండి. బిజినెస్ అనేది ఈజీ కాదు, ఇంకా జాబే ఈజీ చెప్పాలనుకుంటే బిజినెస్ కంటే. అంత స్టార్టింగ్లో పెట్టాల్సిన హార్డ్ వర్క్స్ పెట్టకపోతే మీ బిజినెస్ అనేది రన్ అవ్వడం అయితే చాలా కష్టం. సో ఆ విధంగా చూసుకొని అయితే మీ బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఏదో ఫ్యాన్సీ వరల్డ్లోనో, ఏదో యూట్యూబ్ షార్ట్స్లోనో, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్లోనో
రూ. 1,00,000 పెడితే ₹1,00,00,000 వచ్చేస్తే దాన్ని ఆ యొక్క మైండ్ సెట్తో రాకండి. మీరు కంపల్సరీగా 100% ఎఫర్ట్స్ పెట్టాల్సిందే బిజినెస్లోనే. సక్సెస్ రేట్ చాలా తక్కువ, అందరికీ తెలిసిందే. 4th టిప్ వచ్చేసరికి బిల్డ్ ఏ స్ట్రాంగ్ నెట్వర్క్. ఏ బిజినెస్కైనా సరే నెట్వర్క్ పెంచుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీ బిజినెస్ వరల్డ్ వైడ్గా కానీ మన ఇండియా వైడ్గా కానీ సక్సెస్ అవ్వాలన్నా సరే మీరు నెట్వర్క్ని పెంచుకోవాలి. ఎలాగన్నా ఏ విధంగా పెంచుకోవాలి అంటే అది పెద్ద కష్టమేం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చే కస్టమర్స్నే మీరు రిసీవ్ చేసుకోవాలి, ప్రాపర్గా వాళ్ళతో బాండింగ్ పెంచుకోవాలి. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఎంత పెద్ద మార్కెటింగ్ చేసినా సరే మీరు మౌత్ పబ్లిసిటీని బీట్ చేసే మార్కెటింగ్ ఇప్పటికీ లేదు, రాదు. ఎందుకంటే మౌత్ పబ్లిసిటీలో ఉన్న ట్రస్ట్ అనేది చాలా అంటే చాలా 100 times ఎక్కువ. సో జనరల్గా మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ని స్టార్ట్ చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒక కస్టమర్ మీ దగ్గరికి వచ్చాడు. సో వచ్చి ఐటమ్స్ తీసుకున్నాడు. సో మీరు అతన్ని రిసీవ్ చేసుకునే విధానం నాకు నచ్చింది. సో అతన్ని తీసుకెళ్ళి క్వాలిటీ ఇచ్చారు, కాస్ట్ కూడా వాళ్ళకి బెనిఫిషియల్గా ఇచ్చారు. సో దానివల్ల మైండ్లో ఓకే ఈ పర్సన్ని బాగా రిసీవ్ చేసుకున్నాడు, బాగా మాట్లాడాడు, మంచి క్వాలిటీలో ఇచ్చాడు, కాస్ట్ కూడా తక్కువలో ఇచ్చాడు. సో ఆ విధంగా అతను మైండ్లో బిల్డ్ చేయడం వల్ల మీరు అతను ఒక 10 మంది చెప్తాడు. ఎందుకంటే అతనికి నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్ని మీరు కవరప్ చేసుకోవాలి. ఇతను 10 మంది చెప్తాడు, ఆ 10 మంది కూడా మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. సో నెట్వర్క్ అంటే మీరు ఎక్కడికో వెళ్ళి పెంచుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గరికి వచ్చినవి కూడా మీ దగ్గరికి గ్రాప్ చేసుకోవచ్చు. ఒక పర్సన్ని మీరు ప్రాపర్గా చూసుకుంటే ఆ ఒక పర్సన్నే నీకు 10 రెఫరల్స్ ఇవ్వగలడు. సో ఆ విధంగా కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ కంపెనీని ప్రమోట్ చేస్తూ, సో మార్కెటింగ్ చేస్తూ, మాట్లాడుతూ, కస్టమర్తో వచ్చిన వాళ్ళతో మీ కంపెనీ గురించి చెప్పుకుంటూ, సో నెట్వర్క్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరితో ప్రాపర్గా మాట్లాడి డీల్ చేయండి. సో మెయిన్గా బిజినెస్లో అనేది నెట్వర్కింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ప్రోడక్ట్, నేను ఓపెన్గా చెప్పాలంటే మనం ఒక బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 100 క్వశ్చన్స్ అనేవి మన ఫ్యామిలీ వాళ్ళ దగ్గర నుంచి వస్తే, ఫస్ట్ 100 ఆర్డర్స్ అనేవి బయట వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. సో అందుకే మనకు నెట్వర్కింగ్ అనేది అంత ఇంపార్టెంట్. నెట్వర్కింగ్ పెంచుకోవడం వల్ల మీ బిజినెస్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ 5th టిప్ వచ్చేసరికి లెర్న్ మనీ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్. ఏ బిజినెస్ అయినా సరే వన్ ఆఫ్ ద హైకి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ని మీరు ప్రాపర్గా చేయగలగాలి. మార్కెటింగ్ని మీరు ఎంత ప్రాపర్గా చేయగలిగితే మీ ప్రోడక్ట్ ఆర్ మీ బిజినెస్ గ్రో అయ్యే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. లైక్ మీరు బ్లింకిట్ చూడొచ్చు. బ్లింకిట్ అనేది ఏంటి, మెయిన్ థింగ్ వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి, వితిన్ 10 minutesలో మీ యొక్క డెలివరీ అనేది మీ ఇంటి దగ్గరికి వస్తుంది. వాళ్ళ మార్కెటింగ్ అది మైండ్లో ఫిక్స్ అయిపోయింది అందరికీ. ఇప్పుడు బ్లింకిట్లో ఆర్డర్ చేస్తే వితిన్ 10 minutesలో మనకు వస్తుంది. సో ఆ విధంగా మార్కెట్ చేయండి. మీ ప్రొడక్ట్ అనేది ఏ విధంగా మీకు యూజ్ అవుతుంది కస్టమర్కి, మీ ప్రొడక్ట్ అనేది కస్టమర్కి ఏ విధంగా యూజ్ అవుతుంది, వాళ్ళకి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీరు చెప్పగలగాలి మీ మార్కెటింగ్లో. అంటే మీ ప్రొడక్ట్ గురించి మీ కస్టమర్కి ఓకే ఈ ప్రొడక్ట్ వల్ల మీకు ఇంత యూజ్ ఉంది, ఇంత ఉపయోగపడుతుంది, ఇది మీరు తీసుకుంటే సమ్ థింగ్స్ మీకు ఈజీగా అవుతాయి, ఇంకా ఎఫర్ట్స్ పెట్టవసరం లేదు. సో మార్కెటింగ్లో ఏంటంటే మీ ప్రోడక్ట్ని ఏ విధంగా మీరు కస్టమర్కి చెప్పగలుగుతారో ఆ విధంగా కస్టమర్ అనేది మీ యొక్క ప్రోడక్ట్ని రెస్పాండ్ అవ్వగలడు, తీసుకోగలడు. సో ఎప్పుడైనా సరే మీ యొక్క ప్రోడక్ట్కి పర్ఫెక్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీని కంబైన్ చేస్తే మీరు కంపల్సరీగా సక్సెస్ అవుతారు. ఏదైనా సరే మనకి ఫ్రీ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చాయండి. ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఇలాంటి పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. రూపాయి ఖర్చు పెట్టవసరం లేదు. మీ అకౌంట్ క్రియేట్ చేయండి. మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో ఆ బిజినెస్ సంబంధించి మీరే ఓన్గా పబ్లిసిటీ చేయండి, మార్కెటింగ్ చేయండి. ఇలాగ స్టార్ట్ చేసి చాలా క్లిక్ అయిన చాలా బిజినెస్లు ఉన్నాయి. ఇలా చిన్న బిజినెస్లు కూడా ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్గా మారే అవకాశం ఉంది. మీరు ఎప్పుడూ బిజినెస్ గురించి తక్కువ అంచనా వేయకండి. ఎవరికి తెలుసు ఏ బిజినెస్ రేట్ ఉందో, ఎవరికి ఏ అవసరం ఉందో. సో క్వాలిటీ పెంచుకోండి, క్వాంటిటీ చూసుకోండి, ప్రైజింగ్ చూసుకోండి, మార్కెటింగ్ చేయండి, సక్సెస్ అవుతారు. సో ఇంకోటి ఏంటంటే మనీ మేనేజ్మెంట్. మీరు ఎంత కష్టపడినా సరే ఫైనల్గా మనీ దగ్గరికి వచ్చేసరికి ప్రాపర్గా ఉండాలండి. ఎన్ని బిజినెస్ అయినా సరే, ఏ బిజినెస్ చేసినా సరే మనీ దగ్గర మీరు ప్రాపర్గా మేనేజ్ చేయకపోతే బిజినెస్ ఫెయిల్యూరే. ఇప్పుడు చెప్పిన పైవన్నీ సరే మీరు ఎంత ప్రాపర్గా చేసుకోవచ్చినా సరే మీరు మనీని ప్రాపర్గా మేనేజ్ చేయగలగాలి.
ప్రతి రూపాయి కూడా బిజినెస్లో అనేది ఇంపార్టెంటే. మీరు ఎంత ప్రాపర్గా బిజినెస్ని రన్ చేయగలుగుతారో అక్కడ మనీ కాస్ట్ కటింగ్ చేయాలి. ఫైనల్గా ఏ బిజినెస్లోనే సరే మనం చూసుకోవాల్సింది మనీ దగ్గరికి వస్తాం. మనం ఎంత అయినా చెప్పినా సరే మనీ దగ్గర చూసుకుంటాం. ఈ మంత్ ఎంత మేక్ చేసింది, నెక్స్ట్ మంత్ ఎంత మేక్ చేయాలి, సో ఏ విధంగా మనకి మనీ అనేది వేస్ట్ అవుతుంది, కాస్ట్ కటింగ్ ఎక్కడెక్కడ చేసుకోవాలి, ఇవన్నీ మీరు ప్రతి మంత్లీ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అనాలిసిస్ స్టేట్మెంట్లోనే మీరు చెక్ చేసుకోండి. ఇంత డబ్బులు పోతున్నాయి, ఎందుకు పోతున్నాయి, దేనివల్ల పోతుంది, ఇది ఒకవేళ మనం ఇది మైనస్ చేయగలిగితే నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, దీనివల్ల నా బిజినెస్ ఇంతలో డెవలప్ చేయొచ్చు. సో ఆ విధంగా మీరు ప్రతిదీ మీరు అనలైజ్ చేయగలిగి మీరు రీసెర్చ్ చేయాలి. మీరు ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఎందుకు రన్ అవ్వట్లేదు, ఎందుకు లాస్ వస్తుంది, ఎందుకు గెయిన్ వస్తుంది, మీరు చేయగలిగారు అనుకోండి, మీకు ఎటువంటి తిరిగే ఉండదు. ఇంకా మనీలో ప్రాపర్గా ఉండి మీరు చెప్పినవన్నీ ప్రాపర్గా చేయగలిగి మీ బిజినెస్ రన్ చేయగలిగితే మీకు ఎప్పటికీ ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ఏం గొప్పరు కాదు, వాళ్ళు ప్రాపర్గా అన్నీ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళారు, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు సక్సెస్ఫుల్గా వాళ్ళ బిజినెస్ని రన్ చేస్తున్నారు. ఏది అంత ఈజీ కాదు, ఏది అంత సింపుల్ కాదు. హార్డ్ వర్క్ ఇస్ ఇంపార్టెంట్.